హాయ్, వెల్కమ్ బ్యాక్. హ్యాంగింగ్ ప్లాంట్స్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. రకరకాల ప్లాంట్స్ ఉంటాయి ఇందులో, ఎస్పెషల్ అంతా కూడా ఇండోర్గా పెరిగే మొక్కలు. అండ్ టర్టిల్ వైన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా ఈజీ టు గ్రో అండ్ దీనికి వీక్లీ 2 to 3 times వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. అలా నేను ఇష్టంగా ఆల్మోస్ట్ ఒక 4 to 5 monthsగా పెంచుతున్నాను. 3 daysకి ఒకసారి వాటరింగ్ ఇస్తూ ఉంటాను. జస్ట్ 2 days చూడలేదండి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఒక బర్డ్ నెస్ట్ పెట్టేసింది. దీన్ని స్పాటెడ్ డవ్ ఆర్ గువ్వ అంటారు. పావురం కన్నా కొంచెం చిన్న సైజు ఉంటుంది కదా అది. ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియట్లేదు. దీన్ని కదపాను, బట్ అది చాలా స్ట్రాంగ్గా పట్టుకుని ఉంది ఆ గూడిని. అలా అని వదిలేస్తే మేబీ ఇది మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా మీరు ఫేస్ చేస్తే మీరేం చేస్తారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీంట్లో 2 సొల్యూషన్స్ నేను అనుకుంటున్నాను. ఒకటి, దీన్ని మళ్ళీ స్టెమ్ కటింగ్స్ తీసుకుని వేరే హ్యాంగింగ్ పాట్లో పెట్టాలి. లేదా పక్కన నుంచి వాటర్ ఇచ్చిన ఆ బర్డ్ నెస్ట్ గుడ్లు ఏమైనా ఉంటే హ్యాచ్ చేయడానికి వాటికి ప్రాబ్లం అవుతుంది. వాటిని బలవంతంగా తీసేయాలా లేదా స్టెమ్ కటింగ్స్తో వేరే హ్యాంగింగ్ పాట్లో పెట్టాలా, ఏం చేస్తే బాగుంటుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ గువ్వలు ఆల్మోస్ట్ 18 years నుంచి మా గార్డెన్లో ఉన్నాయి. ఎందుకంటే గార్డెన్ వాటర్ ఇచ్చినప్పుడల్లా ఆ వాటర్ ఇవి సపరేట్గా చిన్న ఏదైనా ప్లేట్లో పెడితే వాటర్ తాగవు. ఇవి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి హ్యాంగింగ్ పాట్లో మన కుండీల్లోంచి. ఆ వాటర్ని మెడ పక్కకు పెట్టి మరీ తాగుతూ ఉంటాయి. అండ్ ఆ సాయిల్లో ఉండే ఏమైనా చిన్న చిన్న పురుగులు అండ్ ఎప్పుడైనా ఏదైనా కొంచెం వేస్తూ ఉంటారు, కొంచెం రైస్ రిలేటెడ్ ఏమైనా అలా తింటూ ఉంటుందన్నమాట. సో జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ 18 yearsగా మా గార్డెన్లో ఇవి ఉన్నాయి. డిఫరెంట్ ప్లాంట్స్లో గూడు పెట్టుకున్నాయి. బట్ ఈసారి నాకు ఇష్టమైన దాంట్లో 2 daysలో ఇది మొత్తం ఆక్యుపై చేసేసింది. సో అది కొంచెం డిస్టర్బింగ్గా ఉంది. సో సొల్యూషన్ ఏంటో మీలాంటి మంచి వ్యూయర్స్ నాకు చెప్తారని కోరుకుంటూ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ ది వీడియో అండ్ సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుందో కామెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్. బాయ్.